ఆడ ఇచ్చారైంది మేము వీడియో తీసుకుంటే ఆడేంటి అర్థం చేస్తున్నాం. డెఫినెట్ గా ఇన్ను ఉన్నారు కనుక డెఫినెట్ గా సమాధానం చెప్పాల్సిందే. 100% ఈ రెస్పాన్సిబిలిటీ ఆయన పర్సన్ కంపెనీ నా పేరు బాల అండి. మా ఆయన గారు సూర్యనారాయణ. ఆయన అడ్మినర్లో చేస్తున్నారు. ఆయన ఎప్పుడు 8 గంటలకు స్టార్ట్ అవుతారు, సాయంత్రం 6:30కే వచ్చేస్తారు. కోటలెస్ 4కి ఫోన్ చేసి ఆయన వస్తాను మీరు మార్కెట్కి వెళ్ళా అని చెప్పారు. మళ్ళీ నేను 6:30 కోటలెస్ 7 చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. చాలాసేపు ట్రై చేశాను, ఫోన్ అస్సలు స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆయన ప్లాంట్ అడ్డకి ఫోన్ చేస్తే ఆయన ఏమో చెక్ చేస్తాను అని చెప్పారు. మళ్ళీ నేను చేశాను కానీ ఆయన మళ్ళీ ఏం చెప్పలేదు. మళ్ళీ చేస్తే ఆయన అన్నారు బయటికి వెళ్ళలేదు, లోపల లేరు అని చెప్తున్నారు. లోపలే ఏదో అయ్యింది, బయటకు అయితే రాలేదు. వెహికల్ కూడా బయటే ఉంది. ఏదో అయ్యింది కంపెనీలోనే. ఏటైందో నాకు తెలియాలి. ఆయన మాత్రం సేఫ్ గా ఉండాలని నాకు తెలియాలి. అదే సార్, పని చేయలేదు, లోపలికైతే వచ్చినట్టే ఉంది కానీ లోపల కూడా లేరు అని చెప్తున్నారు. ఏమైంది లోపల కూడా లేకుండా? లోపలే ఏదో అయ్యింది. కంపెనీ వాళ్ళు మాత్రం రెస్పాన్సిబిలిటీ మాత్రం బాధ్యత వహించాలండి. ఆయన ఏమయ్యారో నాకు తెలియాలి. 8 గంటలకే స్టార్ట్ అవుతారు సార్. ఉదయాన్నే 8 గంటలకి స్టార్ట్ అవుతారు, సాయంత్రం 6:30 కల్లా ఇంటికి వచ్చేస్తారు. అలాంటిది 7, 8 అయిపోయినా రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆ సార్ ఫోన్ చేస్తే చూస్తానమ్మా అని చెప్పారు. కంపెనీ వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదమ్మా? ఏమీ ఇవ్వలేదు. నేను ఫోన్ చేసి ఇంకా రాలేదని అడిగితే అప్పుడు చూస్తామమ్మా వచ్చారేమో అనుకున్నాం అంటారు వాళ్ళు. ఏమైందో అంటే ఏమి ఇవ్వలేదు, లోపల లేరంటారు, బయటకు రాలేదు అంటున్నారు. ఏటైంది, లోపల ఉన్నారు, ఏదో అయ్యింది.